రే వెనకల 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 రే రే స్కోప్ 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 రే రే నీ ముందర రే అరే రే స్కోప్ 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 వేసారు సురిగా వేస్తారు రా అన్న అక్కడ నా పడేసి నా ముందు వచ్చి అందరు వేసుకుంటారు అరే చే పక్క రూమ్లో పో నేను చూసుకుంటా హాయ్ హాయ్ ఐఎమ్ విజయ్. ఆదిత్య. ఏం చేస్తుంటారు? ఖాళీనే బ్రో. మీరు? నేను స్టోరీస్ రాస్తుంటాను. లాస్ట్గా రాసిన 2 books అంతగా క్లిక్ అవ్వలేదు, చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాయి. సో ఈసారి మంచి లవ్ స్టోరీ రాద్దాం అనుకుంటున్నా. ఇది లవ్ స్టోరీనా? అయితే మీరు కరెక్ట్ ప్లేస్కి వచ్చారులేండి. అదేంటి? మనోడు స్టోరీ వింటే నువ్వు బుక్ కాదు డైరెక్ట్ సినిమానే ఇస్తావు. ఆపరా. అవునా? అలా ఏం లేదులే బ్రదర్. బ్రో ఒకవేళ అతను చెప్పేది నిజమైతే ప్లీజ్ చెప్పండి బ్రో. బ్రో లాస్ట్ టైం రిజల్ట్స్ చాలా దారుణంగా వచ్చాయి బ్రో. సో ఈసారైనా మంచిగా రాస్తే నాకు కెరీర్ ఉంటుంది. సో ప్లీజ్ ఏమనుకోండి చెప్పండి బ్రో. ఎక్కడికి కలిసారు? ఎలా స్టార్ట్ అయింది? సేమ్ ప్లేస్. ఆర్డర్ మ్యామ్. 1 కాఫీ. ఓకే. హలో, ఏమి ఎక్కడున్నా? కాఫీ షాప్ లో ఉన్నామా? తిరగవే మొగరాయిల్లాగా పెళ్లి పెటాకులు లేకుండా. మా ఏంటి అమ్మా, నీకు నెల రోజులు టైం ఇస్తున్నా, సైలెంట్ గా వచ్చి మీ నాన్నగారు చూసిన అమెరికా సంబంధం చేసుకున్నావా? సరే, లేదో ఏ తాగుబోతుకో ఏ కూలి పని వాడికో ఇచ్చి చేస్తాం. అమ్మా పెళ్ళి ఇలానే విసిగిచ్చావనుకో, ఈ కాఫీ షాప్ లోనే ఉన్న కొన్ని తీసుకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతా. ఆ తర్వాత మీరు మీ పర్వంతా రోడ్డు మీద పడుతుంది. మా పరువు సంగతి ఏమో గానీ నీకు ధైర్యం ఉంటే ఒక అబ్బాయితో మాట్లాడు చూద్దాం. మాట్లాడతాను, నాకేంటి భయమా? ఇప్పుడే వెళ్తున్నా. వచ్చాను, మాట్లాడతాను. అయ్యో నేనేంటి ఇలా వచ్చేసాను? హలో. అయ్యయ్యో చంద్ర ఇప్పుడు. ఆర్ యు బిందు? కూర్చోండి. యాక్చువల్గా సారీ, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. అంటే మీ ఇంట్లో 10 మంది ఉండి నాతో పాటు 10 మంది వచ్చి వాళ్ళందరి మధ్య మనకెందుకు డిస్టర్బెన్స్ అని చెప్పి ఇలా పెళ్లి చూపులు కాఫీ షాప్లో అరేంజ్ చేశాను. వీడు పెళ్లి చూపులు ఫోటో చూడకుండానే వచ్చేసాడు. ఏంటి మాట్లాడట్లేదు? హ్యావ్ ఇట్. చెప్పండి. కుంపలో ఇంట్లో మీకు ఫోటో చూపించలేదా? యాక్చువల్లీ సెండ్ చేశారు, బట్ నేనే చూడలేదు. అంటే డైరెక్ట్ చేస్తే ఫీల్ వేరు ఉండదు కదా. హో, ఆ ఫీల్ కోసమే ఫస్ట్ నేను వచ్చి వెయిట్ చేస్తున్నా ఇక్కడ. హో, అంటే మీకంటే 10 నిమిషాల ముందే వచ్చాను. నేను మిమ్మల్ని చూసుకోలేదు, ఈ లోపు కాఫీ ఆర్డర్ చేశాను. ఓ ఓకే, ఇంకేంటి మరి? మీరే చెప్పాలి. అవును, చూసుకోలేదన్నారు. మీ వాళ్ళు నా ఫోటో పెట్టానే, మీరు చూడలేదా? ఎందుకు చూడలేదు? చూసా, వైట్ షర్ట్లో చాలా బాగున్నారు. నేను పంపించింది పింక్ కలర్ షర్ట్ అండి. పింక్ షర్ట్. పింక్ పింక్ షర్ట్. షర్ట్. పింక్ షర్ట్. పింక్ షర్ట్. సరే వెళ్దామా? సరే.
సరే అయితే మరి. మీరేమనుకోనంటే మీకు విషయం చెప్పాలి. చెప్పండి. అసలు పెళ్లి చూపులకు రావాల్సిన పెళ్లి కూతురు నేను కాదు. అక్కడ ఏదో పొరపాటున వచ్చి అలా కూర్చున్నాను. నాకు ముందే తెలుసు. మీరు రాకముందే నాకు మెసేజ్ వచ్చింది పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిందని. తెలుసా? మరెందుకు ఇలా? అబద్ధంగా స్టార్ట్ అయిన ప్రయాణాన్ని నిజం చేద్దామని. ఆదిత్య. అనన్య. సూపర్ బ్రో, చాలా కొత్తగా అనిపిస్తుంది. తర్వాత ఏమైంది బ్రో? కలిసారా? మాట్లాడుకున్నారా? కలిసాం బ్రదర్. తనతో ఉంటే చాలా హ్యాపీగా అనిపించేది. మా మాటలు కాస్త ఫోన్ల వరకు వచ్చాయి. హలో. ఏంటి చేస్తున్నా? ఏంట్రా? ఏం లేదులే, చెప్పు. ఏమన్నా చెప్పొచ్చు కదా. ఏం చెప్పాలి? నా గురించి ఏమన్నా చెప్పు. నీకేం చేయడం అంటే ఇష్టం? లైక్ హాబీస్ లాగా? హాబీస్ అంటూ ఏం లేవు, కానీ నాకు బాగా మూడిష్టం. యాక్టింగ్, సింగింగ్ అండ్ డ్రింకింగ్. డ్రింకింగ్ అంటే జ్యూసేగా? లేదు, వైనే. ఏమైందిరా? హలో హలో. మందేస్దంట్రా. ఆడాలేందతారా, బర్త్డే పార్టీలకి 1-2 షాట్లు అంతే. సరే స్పీకర్ ఆన్ చేసి నేను చెప్పింది అడుగు. డ్రింకింగ్ అంటే బర్త్డే పార్టీస్కి 1 to 2 షాట్స్ చేస్తారు అంతేగా? లేదు, చెప్పా కదరా. ప్రతిదీ నేను ఫుల్లే వేస్తా. అదేంట్రా, మనం ఆఫ్ వేస్తే అటు కాలు ఇటు వేయలేము. అది ఫుల్ వేసి ఎలా ఉంటుందిరా? అసలు ఆడదే అలా ఉంటారు అది. చా. వెరీ ఫన్నీ బ్రో, చాలా హ్యాపీగా వెళ్తుంది స్టోరీ. నేను అలాగే అనుకున్నా బ్రదర్, చాలా హ్యాపీగా వెళ్ళిపోతుందని. కానీ తర్వాత అర్థమైంది. ఏమైంది బ్రో? ఏమైంది, ఎలా ఉన్నావు? ఇంట్లో పెళ్ళిని సతాయిస్తున్నారు ఆదిత్య. చేసుకోవచ్చుగా మరి. నాకు ఇష్టం లేదు. మరి ఎవరినైనా లవ్ చేస్తున్న అబద్ధం చెప్పేయచ్చుగా మరి. నన్నెవడు లవ్ చేస్తాడు? చేస్తున్నాడు కదా. సరే అయితే మరి, బాయ్. ఓయ్, రేపు గుడి దగ్గర నీకో మాట చెప్తాను. సరే. చిన్నప్పటి నుంచి దేనికోసం ఎవరి సహాయం తీసుకొని నేను మొట్టమొదటిసారి నాలో ప్రేమను తెలియజేయడానికి ఈ అక్షరాల సహాయం తీసుకోవాల్సి వచ్చింది. నా కలంతో ప్రాణం పోసుకున్న ప్రతి అక్షరం నీ మీద నాకున్న ప్రేమను తెలియజేస్తుందని నమ్ముతూ ప్రియాతి ప్రియమైన ప్రియురాలుగా రాయి ప్రేమ లేక. ఎందుకో తెలియదు, మొదటిసారి మిమ్మల్ని చూసిన క్షణం నాకు ఊపిరి ఆగిపోయినంత పని అయింది. కానీ నీ రూపం నుంచి వచ్చే శ్వాస నాకు, నా మనసుకి మరో కొత్త జన్మనిచ్చింది. ఎందుకో తెలియదు, మొదటి క్షణం నుంచే నువ్వంటే తెలియని ఇష్టం, కారణం లేని అభిమానం, చూసిన ప్రతిసారి ఎంత చిక్కని ఆనందం, నువ్వెక్కడున్నా నేను నీడ కోసం వెతకాలనిపించే ఓ చిలుపు ప్రయత్నం,
ఎప్పటికైనా ప్రయత్నం విఫలం కాదని నమ్ముతూ ఒకే ఒక మాట ఇస్తున్నా. కళ్ళల్లో పెట్టి చూసుకుంటాం లేదో తెలియదు కానీ కంటికి రెప్పలా నిన్ను నీ ఆనందాన్ని కాపాడుకుంటాను. చివరిగా నీ కష్టం వచ్చిన మరుక్షణం నీ ప్రేమికుడినై నీ కనురెప్పల పైన నీ కన్నీళ్లకు కాపలా కాస్తూ జీవితాంతం నీ ప్రేమ కోసం తప్పించే నేను. The number you are calling is currently switched off. The number you are calling is currently switched off. The number you are calling. చెప్పరా బాలా, ఎక్కడున్నావురా? గుడికొచ్చారా? అదే అన్ననే రమ్మంది కదా అందుకే. తను వచ్చిందా మరి? లేదురా. కాదురా, సంవత్సరాల రిలేషన్షిప్లో పట్టించుకోర్రా ఈ అమ్మాయిలు. అలాంటిది నిన్న కాక మన కాఫీ షాప్లో పరిచయమైంది. ఎలా వస్తుందిరా నీ దగ్గరికి? నా మాట విని వెనక్కి వచ్చారా? నీ మంచిగా చెప్తున్నా. సరే అయితే వస్తున్నారా? రేపు గుడి దగ్గర చాలా ఎమోషనల్గా ఉంది బ్రో. తప్పకుండా నేను ఈ స్టోరీని బుక్గా రాస్తాను. ఓకే బాయ్ బ్రో. బాలా. నాకు ఈ సిచ్యువేషన్లో నువ్వు తప్ప ఇంకెవరు హెల్ప్ చేయలేరు. వాళ్ళిద్దరికి ఎవరైనా కామన్ ఫ్రెండ్ ఉన్నాడంటే అది నువ్వు ఒకడివే. ఎలాగైనా ఈ విషయం అతనికి తెలిసేలా చేయాలి. అయితే రేపు పొద్దున ఒక కాఫీ షాప్ అడ్రస్ ఇస్తా, అక్కడికి రా. అస్సలు డౌట్ రానియద్దు. సరే సరే మరి నేను పోయిస్తా. ఏదో మాట్లాడుతున్నాడే. మళ్ళీ అరే ఫోన్ మర్చిపోయాడేనా? హలో బ్రదర్. హలో బ్రదర్. హలో మేము ఫోన్ మర్చిపోయండి. హలో బ్రదర్. మిమ్మల్ని బ్రదర్ అక్కడిని పిలిస్తే పలకరండి. మీరు మీ ఫోన్ మర్చిపోయారు అక్కడ. హలో మిమ్మల్ని పిలిచేది. ఇటు మాట్లాడితే చూస్తున్నారు.
ఏవండి ఏవండి చెప్పు నాన్న. మీకు విషయం చెప్పాలండి. ఏంటి నాన్న? నాకు పెళ్లి కాక ముందుకు నేను ఒక అబ్బాయిని ప్రేమించా. తర్వాత కొన్ని మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోవాల్సి వచ్చింది. చావబోయే ముందు కూడా మీకు నిజం చెప్పకపోతే మిమ్మల్ని మోసం చేసినట్టు ఉంటుంది. అలా మాట్లాడకు నాన్న, నీకేం కాదు, నేను చూసుకుంటా. నాకు హెల్ప్ చేస్తారా? సరే. మీరు అతన్ని కలిసి సారీ చెప్పండి. అలాగే. ఏమైంది అలా చూస్తున్నావు? నేను చూస్తుంటే వాడు అడగాలనిపిస్తుంది. ఏంటో అది? అనుకోకుండా వచ్చావు కదా లైఫ్లోకి, దగ్గరంత దూరంగా వెళ్ళిపోతాయి అనిపిస్తుంది. నీకు ఒకటి చెప్తాను, ఒకటేసారి చెప్తాను, సరిగ్గా విను. నీ నుంచి ఎంత దూరం వెళ్ళినా నీ మనసులో ఉన్నంత వరకు నేను నీకు దగ్గరగానే ఉంటాను.